నెహెమ్యా చాప్టర్ 4 1 నుంచి 10 వరకు మనము మార్చి చదువుతున్నాం. నేను ఫస్ట్ చదువుతాను, మీరు సెకండ్ చదవండి. But it so happened when Sanballat heard that we were rebuilding the wall, that he was furious and mockery to the Jews. Now Tobiah an Ammonite was beside him, and he said, whatever they build, if even a fox goes up on it, it will break down its stone wall. 4. సో 4-5 కలిసి ఉన్నాయా? 6 చదువుతున్నాను నేను. So we built the wall, and the entire wall was joined together up for half of its height, for the people had a mind to work. 7. And all of them conspired together to come and attack Jerusalem and create confusion. 9. చాలు, ప్రేయర్ చేసుకుందాం. అందరి కళ్ళు మూసుకున్నట్టయితే. ప్రేమగల తండ్రి, కృపల దేవ, సజీవుల తండ్రి, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. పరిశుద్ధ దినాన ప్రభువా, నీ బిడ్డలుగా ప్రభువా మేము కలిసి రాగలటకు మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవ, మీ నామను ఘనపరుస్తూ ఉన్నాం ప్రభువా. దేవ, ఈ సమయంలో 2వ వర్తమానం ద్వారా ప్రభువా మీరు మాతో మాట్లాడుతూ రావాలని ప్లాన్ చేస్తుంటున్నాం తండ్రి. మీ దాసుని శిలువ చాటును మరుగుపరుచుకొని మీరు వాడుకుంటూ రావాలని ప్లాన్ చేస్తున్నాం తండ్రి. మీ ఆత్మని ప్రభువా మా మధ్యలో ఉంచాలని ప్లాన్ చేస్తుంటున్నాం తండ్రి. దేవ, వినగలిగే చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని దయచేస్తూ రావాలని యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. సో లాస్ట్ టైం మనం ఇదే అధ్యాయం గురించి కొంచెం ధ్యానించుకున్నాం. గుర్తుందా ఎవరికైనా? ఏం చూసాం మనం నెహెమ్యా గురించి? ఏమేమి చూసాం నెహెమ్యా గురించి? సో మనం ధ్యానించింది ఫస్ట్ అండ్ సెకండ్ చాప్టర్లో కొన్ని చూసామన్నమాట. సో మొట్టమొదటి మనం చూసిందంటే నెహెమ్యా హ్యాడ్ ఏ హార్ట్ ఆఫ్ బర్డెన్ అనేది మనం చూస్తాం కదా. నెహెమ్యా ఎవరు గుర్తుంది ఎవరికైనా? ఎవరు? కప్ బియరర్. ఏమంటారంటే రాజు దగ్గర పానదాయకుడు అనమాట. ఏం చేస్తారంటే కప్పు తీసుకెళ్ళి రాజుకి ఇస్తే అప్పుడు రాజు అది భుజిస్తారనమాట. ఫస్ట్ ఈయన టెస్ట్ చేసిన తర్వాత రాజు తాగుతాడు అనమాట. సో ఆ జాబ్ చేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా మనం చూసింది ఏంటంటే ఈ హ్యాజ్ ఎ హార్ట్ ఆఫ్ బర్డెన్ అనేది మనం చూస్తూ వచ్చినాం అనమాట. చాలా తన ఒక రూయిన్ అయిపోయిన కట్టడాల గురించి విన్నప్పుడు చాలా బాధతో ప్రార్థించినట్టుగా ఉపవాసం ఉండి, ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు? ఎన్ని రోజులు ప్రార్థన చేసింది? 4 months ప్రార్థన చేసిందంట. 4 months. సో అవన్నీ మనం చూసుకుంటూ వచ్చినాము లాస్ట్ టైము. అండ్ ఆల్సో వీ సా నెహెమ్యా హ్యాడ్ ఏ నీస్ దట్ క్యాన్ బెండ్ అనే మాట మనము చూస్తూ వచ్చామన్నమాట. సో ఈ దినాన 4వ అధ్యాయం నుంచి కొన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. చూడండి, 4వ అధ్యాయానికి వచ్చినప్పుడు నెహెమ్యా ఆరంభిస్తారు. రాజు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొచ్చుకుంటాడు. దేవుడు కృప చూపిస్తాడు కాబట్టి రాజు యాక్సెప్ట్ చేస్తాడనమాట. లీవ్ ఇస్తాడు, ప్లస్ రిసోర్సెస్ని కూడా ఇస్తాడనమాట. సో ఆ రీతిగా నెహెమ్యా ముందుకెళ్తున్నట్టుగా, పని ఆరంభించినట్టుగా మనం చూస్తాం అనమాట. సో పని ఆరంభించి ముందుకెళ్తున్నప్పుడు ఈ 4వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకు చాలా ఆటంకాలు వస్తాయన్నమాట. సో చూసినట్టయితే రెండో వచనం ఏమైనా చదవండి.
హ్మ్. 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 సో ఇక్కడ ఆపోజిషన్ వస్తున్నట్టుగా మనం చూస్తాం అనమాట. సో ఫిజికల్గా అయితే వాళ్ళు అట్రాక్ట్ చేయలేరు, ఎందుకంటే కావాల్సిన పర్మిషన్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట నెహెమ్యా దగ్గర. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా డిస్కరేజ్ చేయాలని చూస్తూ ఉన్నారు. ఇజ్రాయేల్ ప్రజల్ని, యూదులని ఏం చేస్తూ ఉన్నారంటే డిస్కరేజ్ చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. ఏమంటున్నారంటే వీళ్ళు చేస్తారా, ఒకవేళ ఇన్ కేస్ వీళ్ళు చేసినా కూడా నక్కలు వెళ్ళిపోతే, నక్కలు జస్ట్ వెళ్తే కింద పడిపోతుంది అది అని చాలా డిసప్పాయింట్మెంట్ చేసినట్టుగా మనం చూస్తాం అనమాట. చూసినట్టయితే ఎవరు చేస్తూ ఉన్నాడు ఇవి అంటే, ముందు పై వచనం మనం చూస్తే సన్బలత్ అనే వ్యక్తి అని మనం చూస్తూ ఉన్నాం అనమాట. సో వీళ్ళున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే నలుదిక్కులా కూడా శత్రువులు ఉన్నారనమాట. మనం నార్త్ సైడ్ చూసినైతే సన్బలత్ వాళ్ళ గ్యాంగ్ అనమాట. ఇంకా ఇన్ అదర్ వర్డ్స్ సమరిటియన్స్. సో ఇటు వెస్ట్ సైడ్ చూసినట్టే అష్లోత్, మరి ఈస్ట్ సైడ్ చూసినట్టయితే తోబియా అండ్ అమోనైట్స్, అండ్ కింద సౌత్ సైడ్ చూసినట్టయితే అరేబియాలు ఉన్నారనమాట. సో వీళ్ళందరూ కూడా ఏదో ఒకలాగా డిస్కరేజ్ చేసి, ఎందుకు డిస్కరేజ్ చేయాలనుకుంటారంటే దేవుని యొక్క పనిని ఆపడానికి, వాల్స్ కట్టడాన్ని ఆపడానికి, అక్కడ మందిరంలో బలులు అర్పించడము ఆపడానికి, దేవుని యొక్క కార్యం జరగకుండా ఆపడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అనమాట. సో వాళ్ళు చాలా డిస్కరేజ్ చేస్తూ ఉన్నారు. చూడండి, ఆ వచనంలో మనం చూసినట్లయితే వాళ్ళు అన్న మాటలు రెండో భాగంలో వాట్ కెన్ దే డూ, వాట్ కెన్ దీస్ జ్యూస్ డూ అని ఉంటుంది. చూడండి, తాము ఏం చేయగలరు, వాళ్ళు ఏం చేయలేరు అన్న మాట వాళ్ళకి డిస్కరేజ్గా చూస్తున్నాం అనమాట. దే ఆర్ మాకింగ్ అనే మాట మనం చూస్తాం అన్నమాట. సో ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ అటాక్స్ మనం చూస్తాం అన్నమాట. ఒకటి, ఈ రెండో వచనంలో చూసినట్టయితే మాటలతోని వాళ్ళు చాలా డిస్కరేజ్ చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తామన్నమాట. అదే రీతిగా ఇంకా ముందుకెళ్ళి మనం 6వ వచనం తర్వాత చూసినట్టయితే ఫిజికల్గా అటాక్ చేయాలంటని ఎంతగానో ప్రేరేపించినట్టుగా ముందుకు వస్తున్నట్టుగా మనం చూస్తామంట. 2 టైప్స్ ఆఫ్ అటాక్స్. సో మనం చూసినట్టయితే ఒక వ్యక్తి ఇలా రాశాడు, డిఎల్ మోడీ అనే వ్యక్తి ఒక మాట అంటారన్నమాట, డెవిల్ విల్ నాట్ కిక్ ఏ డెడ్ హార్స్ అంట. అర్థమైందా? ఏమంటారు తెలుగులో? సచ్చిన హార్స్, సచ్చిన గుర్రంని డెవిల్ తన్నడు అనమాట. సో ఇన్ అదర్ వర్డ్స్, బతుకున్న దాన్నే. సో అటాక్ అనేది, వాట్ ఐ మీన్ టు సే ఇస్ ఎవ్రీ వన్ విల్ ఆఫ్ us విల్ గెట్ ఎన్ అటాక్. ఇక్కడ చూసినట్టయితే శత్రువు ఎవరిని అటాక్ చేస్తుంది? నెహెమ్యా అండ్ గ్రూప్ అంతని కూడా అటాక్ చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే వాళ్ళు మాక్ చేస్తూ ఉన్నారు, డిసప్పాయింట్మెంట్ చేస్తూ ఉన్నారు, డిస్కరేజ్ చేస్తూ ఉన్నాడు. మీరు ఏం కట్టగలుగుతారు, ఒకవేళ ఇన్ కేస్ కట్టినా కూడా విరిగిపోతుంది. ఇంకా ముందుకెళ్ళేమంటారు చూడండి, మీరు సాక్రిఫైస్ కూడా అర్పించలేరు అంటారు. చూడండి, విల్ దే ఆఫర్ సాక్రిఫైస్ అంటారు. చూడండి అదే వచనంలో. వీళ్ళు ఏం చేయగలుగుతారు అంటారు. రెండోది ఏమంటారంటే విల్ దే ఆఫర్ సాక్రిఫైసెస్ అని చాలా డిస్కరేజ్, మీరు చేయలేరు అన్నట్టుగా డిస్కరేజ్ చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అనమాట. ఆ రెండో వచనం తర్వాత మనము చూసినట్టయితే నెహెమ్యా ఎట్లా రియాక్ట్ అవుతున్నాడు అనేది మనం చూద్దాము. చూడండి 4వ వచనము. చాలు. ఇక్కడ నెహెమ్యా ఎట్లా రియాక్ట్ అవుతూ ఉన్నాడంటే, వాళ్ళు మాటలతో డిస్కరేజ్ చేస్తూ ఉంటే నెహెమ్యా వెళ్ళి వాళ్ళని ఎందుకు పోయి అట్లా అంటున్నావు అని అనట్లేదు. మేము కట్టలేమనుకున్నావా, కట్టి చూపిస్తాము. ఒకవేళ నేనే నెహెమ్యా ప్లేస్లో ఉన్నామనుకో, శత్రువు వచ్చి చెప్పిండు, చాలా డిస్కరేజ్ చేస్తూ ఉన్నాడు, మీరు కట్టలేరు అది ఇది అని, మనం ఏం చేస్తాం? ఎందుకు కట్టి చూపిస్తా అని తొడ మీద ఏమంటారు, ట్యాప్ చేసి మరీ చెప్పేసి వస్తాం అనమాట. కానీ నెహెమ్యా ఏం చేస్తూ ఉన్నాడంటే, ఫస్ట్ వెళ్ళి
ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అనమాట. సో 2 థింగ్స్ వీ విల్ సీ. వీ హ్యావ్ సీన్ ఎ ప్రాబ్లం అండ్ ప్రేయర్. మూడవదిగా చూసినట్టయితే 6వ వచనం చదవండి. సో ఇక్కడ ఏం చూస్తామంటే ప్రోగ్రెస్ చూస్తూ ఉన్నాం అనమాట. 3 థింగ్స్. వన్ ఈజ్ దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం అండ్ నెహెమ్యా ప్రే అండ్ దెర్ ఈజ్ ఎ ప్రోగ్రెస్ అనేది మనం చూస్తూ ఉన్నాం అనమాట. సో మన జీవితాలలో కూడా సాతాను అనేక విధాలుగా ఆటంకపరచాలని, అనేక విధాలుగా డిసప్పాయింట్మెంట్ అండ్ డిస్కరేజ్మెంట్స్ తీసుకొస్తా ఉన్నట్ట దేవుని పనిలో ముందుకెళ్లకుండా. సో మనం చేయవలసింది ఏంటంటే మొట్టమొదటిది ప్రేయర్, రైట్? ఏం చేయాలి? ప్రేయర్. నెహెమ్యా ఏం చేస్తా ఉండంటే ఫస్ట్ శత్రువుని డైరెక్ట్గా రీచ్ అవ్వట్లేదు. ఈజ్ నాట్ సీయింగ్ ఎనిమీ, ఈజ్ సీయింగ్ గాడ్. దేవుని వైపు చూస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అనమాట. 2వ వచనంలో అదే మనం చూస్తూ ఉన్నాం కదా. 2వ వచనంలో ప్రాబ్లం చూస్తూ ఉన్నాము. 4వ వచనంలో మనం ఏం చూస్తూ ఉన్నాం అంటే ప్రేయర్ అనేది మనం చూస్తూ ఉన్నాం అనమాట. సో దే మాక్ దీస్ పీపుల్, డిస్పాయింట్ చేస్తూ వచ్చాడు. వాళ్ళు మీరు కట్టలేరంటా వచ్చారు. సాక్రిఫైసెస్ వాళ్ళు మెయిన్గా కట్టేది ఎందుకు అంటే సాక్రిఫైసెస్ దేవునికి అర్పించడానికి. సో మీరు చేయలేరు అనే మాట వాళ్ళకి చెప్తా ఉన్నారు అనమాట. సో 3 థింగ్స్ వీ హ్యావ్ సీయింగ్ హియర్. వన్ ఈజ్, ఫస్ట్ థింగ్ ఈజ్ దేర్ ఇస్ ఎ ప్రాబ్లం. సెకండ్ థింగ్ ఈజ్ దేర్ ఇస్ ఎ ప్రేయర్. థర్డ్ థింగ్ ఈజ్ దేర్ ఇస్ ఎ ప్రోగ్రెస్. దేర్ విల్ బి సో మెనీ ప్రాబ్లమ్ ఫర్ అస్ కదా. ఆత్మీయ జీవితంలో మనం వెళ్తూ ఉన్నప్పుడు శత్రువు ఇలాంటి డిస్కరేజ్మెంట్స్ తీసుకొస్తూ ఉంటాడు, డిసప్పాయింట్మెంట్స్ తీసుకొస్తూ ఉంటాడు. అరే నువ్వేంద్రా, నువ్వు ఉంటావా, అసలు నువ్వు పరిశుద్ధంగా ఉంటావా, ఎన్నో తీసుకొస్తూ ఉంటాడు. లేకపోతే మన రిలేటివ్స్ సైడ్ నుంచి నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాతనే ఇవన్నీ స్టార్ట్ అయినాయి. చిన్నది ఏమైనా కూడా నీ వల్లనే అయినాయి, నువ్వు ఆ మతం పట్టిన తర్వాతనే అయినాయి కదా. సో వీటన్నిటిలో కూడా మనం చూసినట్టయితే వీ హ్యావ్ టు అప్రోచ్ గాడ్. ఎవరిని అప్రోచ్ అవ్వాలి? వాళ్ళతో కాదు మన ఫైట్. వీ షుడ్ అప్రోచ్ గాడ్. అదే నెహెమ్యా చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. నెహెమ్యా ఏం చేస్తూ ఉన్నాడంటే వెళ్ళి దేవుని దగ్గర ప్రేయర్ చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అనమాట. సో మనకు కొంచెం ఈ 3 గురించి మనం చూద్దాము. ఈ 3 పీస్ గుర్తుపెట్టుకొని 3 పీస్. వన్ ఈజ్ ప్రేయర్, వన్ ఈజ్ ప్రాబ్లం, సెకండ్ థింగ్ ఈజ్ ప్రేయర్, థర్డ్ థింగ్ ఈజ్ ప్రోగ్రెస్ అనేది మనం చూస్తాం అనమాట. సో నెహెమ్యా ప్రేయర్. సో మనకు కూడా అలాంటి కఠినమైన పరిస్థితులు వచ్చినప్పుడు వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ వీ షుడ్ లుక్ టు ద గాడ్. ఇక్కడికి పరిగెత్తకూడదు. మనం ఏం చేయాలంటే దేవుని దగ్గరికి వెళ్ళాలనేది దేవుని మనతో మాట్లాడే విషయం ఏంటంటే వీ షుడ్ రీచ్ గాడ్. ఎలాంటి సమస్యలు వచ్చినా, చాలా డిసప్పాయింట్మెంట్ వస్తాయి కదా. మనం సోషల్గా మనం బయటకు వెళ్ళి వర్క్ చేసినప్పుడు మన వర్క్లో ఎన్నో ప్రెషర్స్, ఎన్నో డిసప్పాయింట్మెంట్, డిస్కరేజ్మెంట్, నువ్వు చేయలేవు అని. బట్ ఆల్ దీస్ థింగ్స్కి మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనకు పరిష్కారం వస్తుంది. కానీ ఫేస్ చేయాలని ప్రయత్నించమా వీ విల్. అని నెహెమ్యా చూసినట్టయితే హీ డిడ్ నాట్ ఫేస్ ఇట్. ఆయన ఏం చేస్తుంటే దేవుని దగ్గరికి వెళ్ళి ఫేస్ చేసినట్టుగా మనం చూస్తామంట. సో మనకున్న ఒక మంచి టూల్ ఏంటంటే ఇప్పుడు ఎయిర్టెల్ సిమ్ కొన్నాం అనుకోండి, ఎవరికి కాల్ చేస్తాం? ఏమైనా ప్రాబ్లం వస్తే కస్టమర్ కేర్కి కాల్ చేస్తాం కదా. సో మనకు కూడా ఒక కస్టమర్ కేర్ నెంబర్ ఉంది. మనకున్న ప్రాబ్లమ్స్, డిసప్పాయింట్మెంట్, డిస్కరేజ్మెంట్స్ అన్నిట్లో ఏంటంటే చూడండి, జెర్మియా చాప్టర్ 33:3 చదవండి ఎవరైనా. కాల్ ఆన్ టు మీ ఐ విల్ ఆన్సర్ అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదా. సో మనం డైల్ చేయడమే లేటు. అక్కడ నుంచి ఎప్పుడు ఎంగేజ్ రాకుండా గాడ్ విల్ ఆన్సర్ అవర్ ప్రేయర్స్. అండ్ అదే మనం చూస్తూ ఉన్నాం కదా. నెహెమ్యా వెంటనే ప్రోగ్రెస్ వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అనమాట. వెంటనే ఎక్కడ కూడా పని ఆగలేదు. వాళ్ళు వచ్చి పని ఆపేయాలని చూస్తారు, కానీ ముందు చూసినట్టయితే పని ఆగినట్టుగా మనం చూస్తూ ఉన్నమాట. సో మన జీవితాలలో మొట్టమొదటిది మనము ప్రాబ్లమ్స్లలో కానీ, డిస్కరేజ్మెంట్లో కానీ, డిసప్పాయింట్మెంట్స్లో కానీ వీళ్ళు ఫిజికల్గా అటాక్ చేయలేరు వీళ్ళు. ఎందుకంటే నెహెమ్యా లీగల్గా నెహెమ్యా దగ్గర రైట్స్ ఉన్నాయన్నమాట. కాబట్టి వాళ్ళు అటాక్ చేయలేరు వాళ్ళు. అందుకే ఏం చేస్తామంటే తూచిపూటు మాటలు ఏమంటారు, ఆ మాటలతోనే గుచ్చుతూ ఉన్నారు అనమాట. సో మన జీవితాలలో కూడా మనం ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు
రిలేటివ్స్ దగ్గర నుంచి కానీ, ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ ఇలాంటి మాటలు వస్తుంటాయి కదా. వస్తాయా రావా? వస్తాయి కదా. ఓన్ ఫ్యామిలీతోనే వస్తాయి, వైఫ్ దగ్గర నుంచి వస్తాయి కదా. సో హౌ వీఆర్ డీలింగ్ విత్ దెమ్. నెహెమ్యా ఒక ఎగ్జాంపుల్ చూపిస్తూ ఉన్నాడు హౌ టు డీల్ విత్ దోస్ సిచ్యువేషన్స్ అనేది. మొట్టమొదటిగా ఏంటంటే వీ షుడ్ అప్రోచ్ గాడ్. అటు ఇటు పరిగెత్తకుండా, భయపడకుండా. ఇక్కడ నెహెమ్యా ఏం భయపడట్లా, డైరెక్ట్ వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నమాట. ప్రార్థన చేసి దేవుని దగ్గర ప్రార్థన చేసిన తర్వాత ఆయన ఇంకా మర్చిపోయాడు ఆ విషయం. ఏమంటే చూడండి, సామ్స్ 55:22 చదవండి ఎవరైనా. సో క్యాస్ట్ యువర్ కేర్ ఆన్ టు ద లార్డ్ అనే మాట మనం చూస్తాం అనమాట. మీ భారము యెహోవా మీద వేయము. సో నెహెమ్యా అదే చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నామన్నమాట. నెహెమ్యా ఏమాత్రం దాదాపు భయపడి వర్క్ ఎక్కడ కూడా ఆగలేదన్నమాట. వర్క్ ఆగకుండా వర్క్ కొనసాగుతూనే ఉందన్నమాట. ఎందుకు కొనసాగించగలిగిందంటే బర్డెన్ అనేది ఎవరి మీద వేసాడు? యెహోవా మీద వేసినట్టుగా మనం చూస్తామంట. సో మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, మన యాంగ్జైటీని, మన యొక్క బర్డెన్ని ఆయన మీద వేయాలి. ఇప్పుడు ఒక బరువు మోసుకొని పైకి వచ్చాను అనుకో, నేను కింద నుంచి పైకి ఒక బస్తా మోసుకొచ్చామనుకో, మనం మళ్ళీ దించిన తర్వాత ఎట్లుంటుంది? తేలిక ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది కదా. సో అదే అన్నమాట నెహెమ్యా చేసింది. వాళ్ళందరూ ఆపోజిషన్ చేస్తూ ఉన్నారు. అవన్నీ మాటలతో బర్డెన్ అయినట్టు వ్యక్తి దేవుని దగ్గరికి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, వెంటనే ఫ్రీ అయిపోయాడు అనమాట. దాని తర్వాత పని ఆరంభం జరుగుతూనే ఉంది. సో సిచ్యువేషన్స్ విల్ కమ్ టు అస్ వేర్ వీఆర్ డిస్కరేజ్. ఎలాంటి డిస్కరేజ్మెంట్, సాతాను ఎలాంటి డిస్కరేజ్మెంట్ అయినా తేవచ్చు. నీ కెరియర్ విషయంలో కానీ, జాబ్ విషయంలో కానీ, మ్యారేజ్ విషయంలో కానీ, లేదంటే నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు మీ కుటుంబస్తులు కానీ, వీటన్నిటిలో హౌ వీ షుడ్ డీల్ ఈస్ ఫస్ట్ వీ షుడ్ ప్రే టు గాడ్. సెకండ్ థింగ్ ఈస్ క్యాస్ట్ ఆల్ అవర్ యాంగ్జైటీస్ ఆన్ హిమ్. మన భారం అంతా యెహోవా మీద వేయాలన్నమాట. యెహోవా మీద వేస్తే ఏమవుతుందంటే ఫ్రీగా అయిపోతాం అనమాట. చాలా ఫ్రీగా తేలిక అయిపోతాం అనమాట. తేలిక అయిపోతాం అండ్ వర్క్ అనేది కొనసాగుతుంది అనమాట. అందుకే చూసినట్టయితే దెర్ ఇస్ ఎ ప్రోగ్రెస్ అనే మాట మనం చూస్తుంటాం. ఇంకో మాట చూద్దాం చూడండి. మొదటి పేతురు కూడా అదే మాట రాస్తాడు. 5వ అధ్యాయము 7వ వచనము. అదే మాట రాస్తూ ఒక మాట యాడ్ చేస్తాడు చూడండి. ఆయన మన గురించి చింతిస్తున్నాడు కాబట్టి మీ చింత అంతా ఆయన మీద వేయాలి. సో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మన చింత, మన బర్డన్స్ అన్నీ కూడా ఎవరి మీద వేయాలి? ఆయన మీద వేయాలి. వేసినప్పుడు తేలికగా ఉంటామంట. తేలికగా మన కొనసాగే వారంగా మనం ఉంటాం అనమాట. చూడండి ఇంకో మాట చూద్దాం. 24వ అధ్యాయము 23వ అధ్యాయము సామ్స్ 4వ వచనము. ఇవన్నీ నేను చెప్పిన మాటలు వర్సెస్ అన్నీ కూడా కంఠస్థ రావాల్సిన వర్సెస్ యాక్చువల్లీ. అక్కడ ఏమంటే ఈవెన్ ఐ వాక్ త్రూ ద వ్యాలీ ఆఫ్ డెత్ ఐ విల్ నాట్ ఫియర్ అనే మాట మనం చూస్తుంటాం. ఇంత తేలిక అయిపోతాం. ఎలా అంటే నాకు డెత్ వ్యాలీ నుంచి వెళ్ళినా కూడా సులభంగా వెళ్ళిపోతాను నేను. అంత కాన్ఫిడెంట్ వస్తామంటే ఎప్పుడైతే మన భారం అంతా కూడా యెహోవా మీద మోపినప్పుడు. సో ఈ ఉదయకాల సమయంలో there are so many people, బిలీవర్స్ అయిన తర్వాత కూడా there are so many disappointment, discouragement. లాస్ట్ 2-3 weeks బ్యాక్ ఒక న్యూస్ విన్నాను అనమాట. ఏ నోన్ పర్సన్, నాకు తెలిసిన వ్యక్తి, ఆయన అక్కడ కదా, అక్కడ ఫారెన్కి వెళ్ళిపోయి అక్కడ సూసైడ్ చేసుకున్నాడంట. సో హీఈస్ క్యారింగ్ సో మచ్ ఆఫ్ ఏంటంటే డిస్కరేజ్మెంట్ ఇన్ లైఫ్. అరే జీవితం అంటే ఏంటి అనేది అర్థం కాక. సో మళ్ళీ బిలీవరే, మంచి బిలీవర్, ఇంకా దేవుని సేవకు సమర్పించుకోవాలనుకున్న బిలీవర్. సో యాజ్ ఎ బిలీవర్ ఆల్సో వీ క్యారీ సో మచ్ ఆఫ్ దోస్ డిసప్పాయింట్మెంట్స్ రెగ్యులర్ డైలీ లైఫ్స్లో కూడా. మన మేనేజర్స్ అన్న మాటలు కానీ, మన కొలీగ్స్ అన్న మాటలు కానీ, బట్ హౌ వీ హ్యావ్ టు రియాక్ట్ టు దెమ్ అనేది నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నట్టు. ఒకటి ఏంటంటే వీ షుడ్ గో టు గాడ్. మరి మీకు ఎలాంటి సమస్య అయినా కూడా
వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ ఇట్ ఈస్, గో టు గాడ్ ఇన్ ప్రేయర్. రెండోది అంటే క్యాస్ట్ ఆల్ యువర్ యాంగ్జైటీస్ కేర్స్ ఆన్ హిమ్. ఎందుకు అంటే బికాస్ హీ కేర్స్ ఫర్ అస్. అదే రాస్తారు కదా పేతురు, మొదటి పేతురులో, బికాస్ హీ కేర్స్ ఫర్ అస్. ఇంకోటి చూడండి, ఇంకో వచనం చెప్తాను. ప్రొవర్బ్స్ 18. చదువుతుంది 20. ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఏ స్ట్రాంగ్ టవర్. ఆ కింద ఏమనండి, రైచస్ నీతిమంతులు వెళ్ళి సురక్షితంగా ఉంటారంట. ఎక్కడ? ఆ దుర్గం అంటారా, దుర్గం దగ్గరికి, స్ట్రాంగ్ టవర్ దగ్గరికి మనం వెళ్తే మనకు సురక్షితంగా ఉంటాం అనమాట. సో రైచస్ అక్కడికి దగ్గరికి వెళ్ళినప్పుడు దే విల్ బీ సేఫ్ అనే మాట మనం చూస్తాం అనమాట. సో వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ వీ షుడ్ గో టు గాడ్ ఫర్ ఆల్ అవర్ ప్రాబ్లమ్స్. We should pray to God for all our problems, and also we should cast all our burdens on him. And ఆయన టవర్ దగ్గరికి మనం వెళ్ళినట్టయితే సురక్షితంగా ఉన్నామనే మాట మనం చూస్తూ ఉన్నమాట. ఈ ఉదయకాల సమయంలో ఆమె 2 days బ్యాక్ అనుకుంటా మార్నింగ్ మా డాటర్ ఒక పాట పాడుతూ ఉన్నమాట. గ్రేటర్ దెన్ ది మౌంటైన్స్ పాట. అది ఎలా ఉంటుందంటే గాడ్ ఈజ్ గ్రేటర్ దెన్ గ్రేట్ మౌంటైన్స్ అనే మాట ఉంటుందన్నమాట. సో వాట్ ఐ వాంట్ టు సే ఇస్ గాడ్ ఈజ్ బిగ్గర్ దెన్ అవర్ ప్రాబ్లమ్స్. ఓకే, గాడ్ ఈజ్ బిగ్గర్ దెన్ అవర్ ప్రాబ్లమ్స్ అండ్ గాడ్ ఈజ్ బిగ్గర్ దెన్ ది మౌంటైన్స్ దట్ వీ కెనాట్ సీ. యూ గెటింగ్ మీ రైట్? తెలుగులో నాకు గాడ్ ఈజ్ బిగ్గర్ దెన్ ద మౌంటైన్స్ దట్ వీ కెనాట్ సీ అనే మాట మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. సో గాడ్ ఈజ్ బిగ్గర్ దెన్ ఆల్ ది ప్రాబ్లమ్స్ దట్ వీ హ్యావ్. మనకున్న ప్రాబ్లమ్స్ అన్నింటిలో కూడా దేవుణ్ణి పెద్దగా చేసి చూసినప్పుడు ఆ ప్రాబ్లం మనకి చిన్నగా కనిపిస్తుంది అనమాట. అదే నెహెమ్యా చేస్తూ ఉన్నాడు. ఈ వెంట్ టు గాడ్. ఆ ప్రాబ్లం ఆయన పట్టించుకోవట్లేదు, వెళ్ళి పని చేసుకుంటూ ఉన్నాడు. అది ప్రాబ్లమే లెక్కనే లేదు, ఆయనకి వెళ్ళి ఆయన పని ఆయన చేస్తూ ఉన్నాడు. అందుకే మనం చూస్తాం కదా 3 things. 1 is ప్రాబ్లం, సెకండ్ థింగ్ ఇస్ ప్రేయర్, థర్డ్ థింగ్ ఇస్ ప్రోగ్రెస్ అనేది మనం చూస్తాం అనమాట. ఎక్కడ కూడా పని ఆగినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అక్కడ చూసినట్టయితే చూడండి, ఆ ప్రోగ్రెస్ పార్ట్లో మనం చూసినట్టయితే 6వ వచనం చదవండి. మనుషులందరూ కూడా ఇంగ్లీష్ బైబిల్ ఎలా అంటే మైండ్ టు వర్క్ అంట. దే ఆల్ గట్ మైండ్ టు వర్క్. ఎందుకంటే వాళ్ళ మైండ్ అక్కడ లేదు ప్రాబ్లం మీద, వాళ్ళ మైండ్ ఎక్కడ ఉందంటే వర్క్ మీద ఉంది. దేవుని పని జరగాలి, మేము గోడలు కట్టుకోవాలి, మేము సాక్రిఫైస్ చేయాలి అక్కడ అనే ఫోకస్ అంతా కూడా వర్క్లో ఉన్నట్టుగా మనం చూస్తాం అనమాట. దే ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ ద ప్రాబ్లమ్ బట్ దే ఆర్ ఫోకసింగ్ ఆన్ గాడ్ అండ్ దే ఆర్ డూయింగ్ ద వర్క్ అనే మాట మనం చూస్తూ ఉన్నాం అనమాట. చూడండి ఇంకో మాట చూద్దాం. 6వ అధ్యాయంలో నెహెమ్యా 6లో 2వ వచనం చదవండి ఎవరైనా. ఇక్కడ చూసినట్టయితే సెకండ్ అటాక్ మనం చూస్తామంట. ఫస్ట్ టైం ఎట్లా అటాక్ చేస్తానంటే మాటలతో అటాక్ చేస్తానని చెప్పాను కదా. సెకండ్ టైం ఎట్లా అటాక్ చేస్తామంటే ఒక కథని పంపించి రండి మనం కూర్చొని మాట్లాడదాము అని నెహెమ్యాను పిలిచినట్టుగా మనం చూస్తూ ఉన్నామన్నమాట. సో నెహెమ్యాను పిలిచి ఎన్నిసార్లు పిలిచారంటే తెలుసా? 4 times పిలిచారంట. చూడండి, అది 3వ వచనంలో ఉంది, 4వ వచనంలో. బట్ దే సెండ్ ద మెసేజ్ 4 times. దానికి నెహెమ్యా ఏమని ఉత్తరం ఇస్తున్నారు చూడండి, 4వ వచనం 2వ భాగంలో.
ఏమని అంటే 3వ వచనంలో, ఐ కెనాట్ కమ్ డౌన్ అని ఎట్లా ఉత్తరేషిస్తున్నానంటే, దేర్ ఈజ్ ఏ వర్క్ ఫర్ మీ, నాకు ఒక మిషన్ ఉంది, అది వదిలేసుకొని నేను ఎందుకు రావాలి అనే మాట 4 times కూడా అదే మాట, 5th time కూడా అదే మాట అన్నట్టుగా మనం చూస్తామట. సో ఈయనకు తెలిసిపోయింది వాళ్ళు ఎందుకు పిలుస్తూ ఉన్నారంటే ఆయన అటాక్ చేయడానికి పిలుస్తూ ఉన్నట్టుగా మనం చూస్తామట. ఇంకా ముందుకెళ్ళినట్టయితే చూసినట్టయితే 8వ వచనంలో ఇంకా బ్యాడ్ రూమర్స్ నెహెమ్యా మీద వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నట్టుగా మనం చూస్తుంటాం. ఎవ్రీ వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ అటాక్ ఇంకా మనం చూసినట్టయితే అందరు కలిసి చేస్తున్నారు అనమాట. సో ఈ నలుదిక్కులో ఉన్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ టైం దే ఇండివిజువల్గా అటాక్ చేసిన వాళ్ళు దే ఆల్ టుగెదర్ కలిసి ఇది చేస్తూ ఉన్నారనమాట, టు అటాక్ అండ్ టు స్టాప్ ద వర్క్ ఆఫ్ గాడ్ అండ్ టు స్టాప్ దిస్ పీపుల్. కానీ నెహెమ్యా ఇక్కడ కూడా అదే రీతిగా రెస్పాండ్ అయ్యి ప్రేయర్ఫుల్గా వెళ్ళినట్టుగా మనం చూస్తాం. చూడండి 9వ వచనము చదువు. ఒక చిన్న మాట ప్రార్థన చేస్తూ ఉన్నామంట నెహెమ్యా, చిన్న మాట ప్రార్థన చేసి ముందుకెళ్తున్న వ్యక్తిగా మనం చూస్తామంట. అసలు ఏం జరిగింది ఇక్కడ అంటే, సన్బలత్ ఏం చేస్తూ ఉన్నాడంటే, నువ్వు యూదుల రాజు కావాలని ఇవన్నీ చేస్తూ ఉన్నావు, నీ యొక్క ఇంటెన్షన్ ఇది అని బ్యాడ్ రూమర్స్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఏమంటారు, చెడు మాటలు దుష్ప్రచారం చేస్తూ ఉన్నాను అనమాట. అందుకు నెహెమ్యా ఏమంటాడంటే, నేను ఇవన్నీ ఏం చేయట్లేదు, ఇది నువ్వే కల్పితంగా చేసుకున్నావు అనే మాట అని చెప్పుకుంటూ ఏం చేస్తామంటే జస్ట్ ప్రార్థన చేసి ఆ విషయాన్ని దేవుని వైపు వేసేస్తున్నట్టుగా మనం చూస్తామంట. ఆ తర్వాత కిందికి చూసినట్టయితే చూడండి 14th verse. Hmm. 15th verse చూడండి. ఈ ప్రకారంగా మొత్తం కంప్లీట్ ఫినిష్ చేసినట్టుగా మనం చూస్తాం అనమాట. సో ఈ అధ్యాయంలో కూడా అదే విషయం చూస్తాము. దెర్ ఈజ్ అన్ ఆపోజిషన్, దెర్ ఈజ్ ఎ ప్రాబ్లమ్ హియర్ అండ్ దెర్ ఈజ్ ఎ ప్రేయర్ అండ్ దెన్ దెర్ ఈజ్ ఎ ప్రోగ్రెస్ అనే మాట మన ఇక్కడ కూడా అదే విషయాన్ని మనం చూస్తామన్నమాట. సో ఆత్మీయ జీవితంలో ఈ ఫార్ములాని యూర్ గెటింగ్ మీ, అర్థమవుతుందా? ఆ సౌండ్ డామినేట్ చేస్తుందా? సో మన ఆత్మీయ జీవితంలో కూడా సాతాన్ అటాక్స్ అస్, ఫిజికల్గా అటాక్ చేయొచ్చు, మెంటల్గా అటాక్ చేయొచ్చు, మాటలతో అటాక్ చేయొచ్చు, కల్పితంవి తీసుకొచ్చి చేయొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ వీ హ్యావ్ టు ప్రే టు గాడ్ అండ్ వీ హ్యావ్ టు క్యాస్ట్ అవర్ బర్డన్స్ ఆన్ హిమ్. ఆ టవర్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు సురక్షితంగా మనం ఉంటాం అనే మాట తెలియజేస్తున్నాను. ఇప్పుడు మూడవదిగా చూసినట్టయితే our focus should be on work. వీళ్ళ ఫోకస్ ఎక్కడ ఉందంటే వర్క్ మీద ఉంది, కానీ వీళ్ళ ఫోకస్ ఎక్కడ లేదు, ఎనిమి మీద లేదు, ప్రాబ్లం మీద లేదనమాట. సో చాలాసార్లు ఏం చేస్తూ ఉండంటే డిస్కరేజ్మెంట్ వచ్చినప్పుడు అక్కడే కూర్చొని ఉంటే యూ విల్ నాట్ ప్రోగ్రెస్. యూర్ గెటింగ్ మీ? అక్కడే ఉంటే ఏంటంటే మనం ఏమాత్రము ప్రోగ్రెస్ కాము. అందుకే ఇక్కడ చూసినట్టయితే దేర్ ఇస్ ఎ ప్రోగ్రెస్ బికాస్ వాళ్ళు అక్కడే కూర్చొని దాని మీద చింతిస్తలేదు. వాళ్ళు చింత అంతా దేవుని మీద వేసి ముందుకెళ్తున్న వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం అనమాట. సో ఆల్ దేర్ ఫోకస్ వాస్ ఆన్ గాడ్ అనే మాట మనం చూస్తూ ఉంటాం, వర్క్ ఆఫ్ గాడ్ అనే మాట మనం చూస్తూ ఉంటాం. సో వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే వీళ్ళ మైండ్ కానీ చూసాం కదా 2వ వచనంలో 6వ వచనంలో పీపుల్ హ్యాడ్ ఏ మైండ్ టు వర్క్ అనే మాట చూస్తూ ఉంటాం. వాళ్ళ మైండ్ అంతా ఎక్కడ ఉన్నదంటే వర్క్ మీద ఉందన్నమాట. వర్క్ మీద ఉండి ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళ టైంని మొత్తం దాని మీద వెచ్చిస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ని అంతా కూడా దాని మీదే ఉపయోగిస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క మనీని కూడా దాని మీదే ఉపయోగిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నామన్నమాట. సో మనం కూడా what we have to do is our focus should be on our work, our focus should be on our spiritual growth. చాలా వస్తాయి డిస్కరేజ్మెంట్, బట్ our focus should be on work.
ఆత్మీయ ఎదుగుదల మీద మన ఫోకస్ కలిగి ఉండాలి. సో ఈయనకు ఒక విజన్ ఉంది. ఎవరికి? నెహెమ్యాకి. ఏం విజన్ ఉందంటే ఈ గోడలు కట్టబడాలి, దేవుని మందిరం సరిచేయబడాలి, దేవుని బిడ్డలు సమకూర్చబడాలి, అక్కడ ముందులాగే మళ్ళీ బలులు అర్పించబడాలి. ఇది నెహెమ్యా యొక్క విజన్. ఆ విజన్ని బట్టి ఈ మిషన్ని వెళ్తూ ఉన్నామన్నమాట. సో ఆత్మీయంగా మన జీవితాల్లో కూడా వీ షుడ్ హ్యావ్ ఎ విజన్, పర్సనల్ విజన్. ఏ పర్సనల్ విజన్ ఏంటిది అంటే a personal vision to have regular quiet time, a personal vision to have God as our lordship, a personal vision to have regular prayer life. ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు అవన్నీ మనం మిషన్ గుండా నడిపిస్తామట. సో ఇవన్నీ కలిపి మళ్ళీ సంఘం యొక్క విజన్కి అంటకట్టబడి ఉండాలి. అప్పుడు we will grow spiritually. యు గెటింగ్ మీ? సో ఇక్కడ మనం ప్రాముఖ్యంగా మనం చూసే పార్ట్ ఏంటంటే దేర్ ఇస్ ఎ ప్రాబ్లం, దేర్ ఇస్ ఎ వాట్ ఈజ్ దిస్ ప్రేయర్ అండ్ దేర్ ఇస్ ఎ ప్రోగ్రెస్. సో ఈ యుద్ధకాల సమయంలో హౌ ఆర్ వి? డిస్కరేజ్మెంట్, డిసప్పాయింట్మెంట్, డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతూ ఉన్నాం? నెహెమ్యా ఏమాత్రం కూడా ప్రాబ్లమ్ని చూడట్లేదు అనమాట. నెహెమ్యా దేన్ని చూస్తూ ఉన్నాడు? వర్క్ మీద, ప్రోగ్రెస్ మీద చూస్తూ ఉన్నామన్నమాట. సో మన కాన్సన్ట్రేషన్, మన ఎఫర్ట్స్ అంతా కూడా శత్రువు మీద ఉండకూడదు. మన ఫోకస్ అండ్ మన ఎఫర్ట్స్ అన్నీ కూడా మన యొక్క టైంని కానీ, మన యొక్క ట్రెజర్ని కానీ, మన యొక్క ఎఫర్ట్స్ని కానీ అన్నీ ఎక్కడ ఉండాలంటే మన వర్క్ మీద ఉండాలి. మన వర్క్ ఏంటి? టు గ్రో స్పిరిచువల్లీ ఇన్ ద లార్డ్. ఓకే, సో ఐఎమ్ వెరీ లేట్, ఐఎమ్ సారీ అబౌట్ ఇట్. సో లెట్ us pray, let us come to our knees.